హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం మా హోటల్లో చేసే సింపుల్ వెజ్ థాలీని మీకు ఇవాళ చూపిస్తానండి. కేవలం 30 నిమిషాలలో ఈ వెజ్ థాలీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం పప్పు, కూర, ఫ్రై, పచ్చడి అండ్ ఒక స్వీట్ ఇవన్నీ కూడా ఓన్లీ 30 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్గా కూడా అందరూ చేసుకునే విధంగా ఈరోజు మీకు చూపిస్తాను. కేవలం 30 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ముందుగా సింపుల్గా అయిపోయే పప్పు చూసుకుందాం. పప్పు కోసం నేను బీరకాయ టమాటో పప్పు చేస్తున్నానండి ఈరోజు. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ప్రెషర్ కుక్కర్లో నేను ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి. మీకు కావాలి అంటే ఎల్లోవైనా వాడచ్చు. వీటిలో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి. 2-3 సార్లు కడుక్కోండి. ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి 1కి 2.5 కప్పులు వాటర్ పోసుకోండి. ఏ కప్ అయితే మనం కందిపప్పు పోసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులోనే మీడియం సైజు బీరకాయ ముక్కల్ని, ఒక బీరకాయకి చెక్కు తీసి ఇలా కట్ చేసుకోండి. ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి పప్పులో ముక్కలు కనిపించాలి. లేదు అంటే మొత్తం స్మాష్ అయిపోతే బాగు. దీనిని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి, సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని జ్యూస్ చేసుకొని అందులో వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అంతే ఉడకనివ్వండి. ఈ లోపల మనం దీనికి పోపు వేసుకుందాం. పోపు కోసం మరొక బాండీని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెప్పలు కొంచెం దంచుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మన తాలింపు మొత్తం కూడా దూరగా వేగాలండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ తాలింపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటో పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్ కదా. ఇప్పుడు మనం బీరకాయ పొట్టు పచ్చడి చేసుకుందాం. మనం ఆల్రెడీ ఇందాక పప్పు కోసం బీరకాయ కట్ చేసుకున్నాం కదండి, దాని పొట్టు ఉంటుంది కదా, దీంతో పచ్చడి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ పొట్టులో వాటర్ పోసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. పైన ఏమన్నా ఇసుక కానీ మట్టి కానీ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి.
మీరు కొంచెం కారం ఎక్కువ తింటే కనుక ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. ఇవి ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కు, దాన్ని కూడా వేసుకోండి. దీనిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయినాయి. మిర్చి తొక్కు కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మబద్ద అంతా చింతపండు వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. ఇప్పుడు వీటినన్నిటిని బాగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోండి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెప్పలు, తగినంత ఉప్పు వేసుకోండి. వీటి మొత్తాన్ని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్గా రానివ్వకండి, ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీని అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి పోపు వేసుకోండి. పోపులోకి కొంచెం పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కావాలి అంటే ఇందులో టమాటో యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇలా అయితేనే దీని టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూడడానికి సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం క్యారెట్ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి, ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చి వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. దీన్ని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు బాగా కుక్ అవ్వాలండి దీనికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ క్యారెట్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామండి, సో అందుకని ఇక్కడ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో టు మీడియం పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి.
ఆల్రెడీ క్యారెట్ ముక్కలు కూడా ఉడికినాయి కాబట్టి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. దీని మీద మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, ఈ పేస్ట్ అన్నీ కూడా బాగా మగ్గుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మన మరో రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన క్యాటరింగ్ స్టైల్ ఆలూ ఫ్రై. ఇది మా హోటల్లో చేసే ఆలూ ఫ్రై అండి. మీకోసం చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 4 బంగాళదుంపలకి మొత్తం చెక్కు తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా బంగాళదుంపల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే మన ఫ్రై అనేది అంత బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రై బాగా వస్తుంది. గుర్తుంచుకోండి, అంత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే 2 ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఈ కార్న్ఫ్లోర్ శనగపిండి ఉండాలండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఈ వాటర్ మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, మొత్తం ఒకేసారి వేయకండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలానే మన బంగాళదుంపను మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. వాయలుగా ఎన్ని ఉంటే అన్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా వస్తుంది. మీకు అంతగా రావట్లేదు అనుకుంటే 1-2 బంగాళదుంపలు తీసుకొని ట్రై చేయండి. వీటన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు రెప్పలు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. మీరు కరివేపాకు వేయించుకునేటప్పుడు ఇలా చిల్లుల గంటలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి తీసుకోవడానికి వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లోని కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే వేగుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటాయి ఏవైనా సరే. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా అందులో వేసుకోండి. చూస్తున్నారు కదా, మన ఫ్రై అనేది చాలా క్రిస్పీగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నార్మల్ కారం కాకుండా మన దగ్గర చిల్లులపై కారం ఉంటుంది కదండి, అది వేసుకోండి. ఇంకా దీంట్లో మనకి సాల్ట్ వేసుకునే అవసరం కూడా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మీ ఇంట్లో సాంబార్ పొడి కాదండి, సాంబార్ కారం ఉంటే కనుక అది వేసుకోండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేంత వరకు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
నా స్వీట్ రెసిపీ వచ్చేసి ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ కేసరి బాత్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా ఫేవరెట్ రెసిపీ. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోండి. మనం స్వీట్ రెసిపీస్ ఏవి చేసినా సరే డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. అప్పుడే వాటి కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. బాగా ఈవెన్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని కూడా దోరగా వేయించుకోండి. గుర్తుంచుకోండి, ఇది స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇది మనకి వేగడానికి 5 నుంచి 6 నిమిషాల పాటు పడుతుందండి. ఇది వేగే లోపల మరొక స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పెట్టుకొని మరిగించుకోండి. నా దగ్గర ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, నేను అందుకని చెప్తున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ రావాలండి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోని బాగా మరిగించిన 3 కప్పుల వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకండి. హాఫ్ వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరొక సగం వాటర్ వేసుకోండి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా బొంబాయి రవ్వ బాగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పుకి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే కనుక మరి కొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుందండి. 1కి 3 కప్పుల వాటరు, 1.5 కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. షుగర్ మొత్తం కూడా రవ్వకి బాగా పట్టేలాగా. మనం ఇప్పుడు ఫ్రై చేస్తూ ఉంటే షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం పలచబడుతుందండి హల్వా అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఇలాచీలని తోలు తీసి నేను ఇలా దంచి వేసుకున్నానండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు. మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, కలర్ఫుల్గా ఉండటానికి. మీకు కనుక కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్ అండి. మనం వేసుకున్న ఫుడ్ కలర్ మొత్తం కూడా హల్వాకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం కూడా హల్వాకి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, మన హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేసరి బాత్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉడిపి స్పెషల్ కేసరి బాత్. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ క్విక్గా మన వెజ్ రెసిపీస్ అన్నీ కూడా అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ అన్నిటినీ కూడా రైస్తో పాటు కొంచెం నెయ్యి అప్పడంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి.